कल शब मंजीरा नदी के पानी को खारिज होकर मियाँपुर मदीनागुड़ा के रिहायशी इलाके में दाखिल हो गया। इससे कबल के इलाके के अवाम इस बात से बाखबर होते तब तक पानी अपार्टमेंट्स के सेलार में दाखिल हो चुका था और 8 फीट तक भर गया। इस तरह इलाके में 70 कारें और 100 साइकिल मोटरें गर्काब हुई हैं। इलाके के अवाम काफ़ी जद्दोजहद के बाद पानी से इन्हें बाहर निकाला गया। మంజీరా వాటర్ లైన్ పగిలిపోయి దాని వాటర్ అంతా మా అపార్ట్మెంట్లో సెల్లార్లోకి విత్ ఇన్ నో టైం 5 minutes లోపల మా సెల్లార్ మొత్తం మునిగిపోయిందండి. 5 feet అబౌవ్ 7 feet అబౌవ్ ఉంటుంది. అప్రాక్సిమేట్ 10 feet వరకు ఉంది సుమారుగా. ఈ అపార్ట్మెంట్ మొత్తం వచ్చేసి 1 ఎకరం పొలంలో ఉన్నాయి. సో మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత సివియర్ అయిన ఇష్యూ అనేది. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఒక లాస్ట్ 4 days నుంచి మేము మంజీరా వాటర్ వర్క్స్ వాళ్ళతో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళతో మేము ఫాలోఅప్ చేస్తున్నామండి. పైప్ లైన్ లీక్ అవుతుంది, వాటర్ మా దాంట్లోకి వస్తుందని. 2 days తర్వాత వచ్చేవాళ్ళు పైప్ లైన్ కొంత సాయిల్ తీశారు బయటికి. దాని తర్వాత రిపేర్ చేయకుండా ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి నెక్స్ట్ రోజు చేస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు. అది అనుకోకుండా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కనీసం వాళ్ళు అలా చేసినప్పుడు వాటర్ ఏమన్నా లీక్ అయితే బయటికి వెళ్ళిపోవడానికి మార్గం కూడా తయారు చేయకుండా వదిలేసి వెళ్ళిపోయారు. ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ అన్నమాట. దానివల్ల ఏమైందంటే ఆ వాటర్ మొత్తం ఓవర్ఫ్లో అయ్యి మా అపార్ట్మెంట్ మొత్తం వచ్చేసిందండి. లక్కీగా మొత్తం 7 people సర్వైవ్ అయ్యారండి. బికాస్ ఆఫ్ ఒక నైట్ వాచ్మెన్ ఇక్కడ ఉండి వాళ్ళని అవేక్ చేయడం వల్ల. లేదంటే 7 people చెప్పాను కదా మీకు 5 minutesలో 1 ఎకరా పొలంలో ఉన్న వాటర్ ఫుల్ అయిపోయిందంటే అపార్ట్మెంట్స్ ఎలా ఫుల్ అయిపోయిందంటే వాళ్ళు లెగడానికి ఎంత టైం అవుతుంది ఇక. సో వాళ్ళందరూ చనిపోయి ఉండేవాళ్ళు. ఇది అలాంటి పెద్ద ఇష్యూ అండి. ఎలక్ట్రికల్ షాక్ వల్ల కూడా మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కాల్ చేస్తే ఎర్రగడ్డ కాల్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే మాతో మీ అపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ మీ అపార్ట్మెంట్లో ఎందుకు ఉంది బయట ఉండాలి కదా అని అడుగుతారు.